గౌరవనీయులు ఆనరబుల్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు విచ్చేశారు ఈ ప్రాంగణంలోకి. మరికొద్ది క్షణాల్లో మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు స్వర్ణాంధ్ర 2047 విజన్ కర్త కర్మ క్రియగా వ్యవహరిస్తూ ఈరోజు మరి ఈ వేదిక మీద లాంచ్ చేయబోతున్నారు గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. మరికొద్ది క్షణాల్లో ఈ వేదిక మీదకి రానున్నారు. విచ్చేసిన అశేషమైన ప్రజానీకాన్ని అందరికీ సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. ఈరోజు నిజంగా ఎప్పుడెప్పుడా అవుతుంది అని ఎదురు చూసిన క్షణం. మనందరి విజన్కి ఓ సాకారం, ఒక దిక్సూచిగా నిలబడిన దిగ్గజం మన మాన్యులు ముఖ్యమంత్రి వర్యులు. స్వర్ణాంధ్ర అట్ 2047 సంపన్నమైన, ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన ఆంధ్రప్రదేశ్ని చూడాలి అనే ఒక గొప్ప విజన్ మన ముఖ్యమంత్రి గారిది. ఆగస్ట్ 15, 2023 రోజు విశాఖపట్నంలో విజన్ 2047ని లాంచ్ చేశారు మన ముఖ్యమంత్రి గారు. ఆ వేదిక మీద మన ఆంధ్రులు, మన తెలుగువారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారందరినీ ఉద్దేశించి ఆయన 3 గంటల పాటు ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఎంత స్ఫూర్తినిచ్చారంటే, ఒక మనిషి ఒక విజన్ సాకారం అయితే ఏ విధంగా ఉంటుంది అని. మరి వెంటనే మనందరికీ తెలుసు, ప్రభుత్వాన్ని ఫామ్ చేసిన కూటమి ప్రభుత్వం నేతృత్వంలో 6 నెలలు తిరగకుండానే స్వర్ణాంధ్ర అట్ 2047ని ఎంతో ప్రణాళికతో ప్రజల నుంచే వచ్చిన అపురూపమైన స్పందనతోటి ఈరోజు మనం లాంఛనంగా ఈ వేదిక మీద ప్రారంభోత్సవం చేయబోతుకుంటున్నాం. మరి కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. మన ఆంధ్ర రాష్ట్రం ముందుకి సాగే విధంగా ఈ మహాప్రస్థానంలో పాల్గొనటానికి ప్రతి ఒక్కళ్ళం గర్వపడాల్సిన విషయం. ఆనరబుల్ మినిస్టర్ మన నారా లోకేష్ గారికి స్వాగతం పలుకుతున్నాం. ఆనరబుల్ మినిస్టర్ మేడం అనిత గారికి, పెద్దలు అందరికీ స్వాగతం పలుకుతూ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ అంటే కేవలం ఒక రాష్ట్రం మాత్రమే కాదు, ఇది ప్రగతికి, సాంప్రదాయాలకు మరియు దృఢ సంకల్పానికి ప్రతీక అని చెప్పుకోవాలి. మన పాడి పంటలు, భూములు కోట్లాది మందిని పోషిస్తున్నాయి. మనం ఏ విధంగా వృద్ధి చెందుతున్నాం అంటే, పరిశ్రమలు మరియు సాంస్కృతిక వారసత్వం ప్రపంచమంతా మన కీర్తిని చాటేస్తున్నాయి. ఈరోజు మరింత గొప్పగాను, విశేషంగాను, మహత్తరంగాను మనం కలలు కండడానికి ఒక ఆస్కారం కల్పించారు మన ముఖ్యమంత్రి వర్యులు. సంపదతో నిండిన ఆంధ్రప్రదేశ్, ఆరోగ్యం కలిగినటువంటి ప్రగతి రాష్ట్రంగా ప్రపంచానికి చూపించబోతున్నాం. ప్రతి పౌరుడు ఆనందంగా జీవించే, శాంతిని అందించే భూమిగా